జర్మనీకి స్టడీస్ మీద వద్దాము అని ఫిక్స్ అవ్వక ముందే చాలా మంది అడుగుతా ఉంటారు, అక్కడికి వచ్చాక పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయా, ఒకవేళ దొరికేలాగైతే ఎలా వెతకాలి అని చెప్పి. సో ఈ వీడియోలో మనం జర్మనీలో పార్ట్ టైం జాబ్స్ ఎలా వెతకాలి అని చెప్పి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్ట్ టైం జాబ్స్ అనేవి మీరు వెళ్తున్న సిటీని బట్టి ఉంటాయి. ఒకవేళ మీరు పెద్ద సిటీకి వెళ్తే అక్కడ పార్ట్ టైం జాబ్స్ దొరకడం కొంచెం ఈజీ కంపారిటివ్లీ చిన్న సిటీ కన్నా. లైక్ బెర్లిన్ అవనివ్వండి, హాంబర్గ్ అవనివ్వండి, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్, ఈవెన్ కొంచెం చిన్న సిటీస్ అయినా సరే పార్ట్ టైం జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరీ చిన్నదైతే అక్కడ కష్టం పార్ట్ టైం జాబ్స్ దొరకడం. అండ్ ఇలాంటి చిన్న సిటీస్ అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వేరే సిటీస్ కి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసి మళ్ళీ ఆ సిటీకి వస్తారు. అది కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, బట్ స్టిల్ అలా చేసే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సల్టెన్సీస్ గురించి చూద్దాం. సో మనం వెళ్తున్న సిటీస్ ని బట్టి కన్సల్టెన్సీస్ ఉంటాయి అక్కడ. మీరు కనుక ఆన్లైన్ లో పార్ట్ టైం జాబ్ కన్సల్టెన్సీస్ ఇన్ హాంబర్గ్, ఇది ఒక సిటీ నేమ్. సో మీరు ఏదైతే సిటీకి వెళ్తున్నారో ఆ సిటీ నేమ్ కొట్టి సెర్చ్ చేస్తే అక్కడ కొన్ని పేర్లు వస్తాయి మనకి, లైక్ అడేకో అని, ఆర్వా అని. సో ఇలాంటివి మీరేం చేయాలంటే ఈ అడ్రస్ ని నోట్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళకి ప్రస్తుతం జనాలు అవసరమో లేదో, లేదా వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారని చెప్పో, కాల్ చేస్తారని చెప్పో చెప్తారనమాట. ఇలాగ ఒక్క కన్సల్టెన్సీ కాదు, ఇలాగ చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి. సో మీరు అన్నిటి దగ్గరికి వెళ్తే మీకు పార్ట్ టైం జాబ్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫాస్ట్ గా. ఎందుకంటే ఏదో ఒకటి కాకపోతే ఇంకోటని పిలుస్తారు కదా. సో యూజువలీ కన్సల్టెన్సీస్ జాబ్స్ అనేవి ప్రొడక్షన్ హౌసెస్ లో ఉంటాయి అనమాట, లాగర్స్ లో. ఏదర్ అవి ముస్లిం కంపెనీ అని అవ్వచ్చు, ఏదర్ అవి కాస్మెటిక్స్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా ప్రొడక్షన్స్ ఉంటాయి. ఏ ప్రొడక్షన్ అయినా అవ్వచ్చు. సో యూజువల్లీ ఈ కన్సల్టెన్సీస్ అనేవి ప్రొడక్షన్ హౌసెస్ ఎక్కువ పంపుతారు, వేరే వేరే ప్లేస్ కూడా పంపుతారు. సో అది మనకి ఉన్న సిటీని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. నెంబర్ 2 వచ్చేసరికి కిచెన్ అండ్ రైడర్ జాబ్స్. సో మనకు తెలుసు యూజువల్లీ చాలా మంది స్టూడెంట్స్ మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, డామినోస్, సబ్వే, ఇవే కాకుండా ఏవైతే డిఫరెంట్ కిచెన్ జాబ్స్ ఉంటాయో వాటిలో మోస్ట్లీ స్టూడెంట్స్ పనిచేస్తారు. ఓన్లీ ఇవే కాకుండా మీరున్న సిటీలో ఇలాంటివి కిచెన్ జాబ్స్ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, మీరు అక్కడికి డైరెక్ట్ గా వెళ్ళి అడగాలి, ఓకే మేము ఇలా పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నాము, ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు, ఇన్ కేసు ఏమన్నా ఉంటే ఉన్నాయని చెప్పి, లేదా 1 వీక్ తర్వాత రమ్మని చెప్పు, లేదా ఈ ఫామ్ ఫిల్ చేయని చెప్పు, ఇలాగ చెప్తా ఉంటారు వాళ్ళు. ఇందులో ఓన్లీ కిచెన్ జాబ్సే కాదు, రైడర్ జాబ్స్ కూడా ఉంటాయి. అంటే ఫుడ్ డెలివరీ చేయడం కానివ్వండి, ఇలాంటి జాబ్స్. అది అక్కడికి వెళ్ళి అడిగితే మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో నెంబర్ 3 వచ్చేసరికి యూనివర్సిటీలో హెవీ జాబ్స్. మీరు చదివే దాని మీద ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, లేదా మీరు ఏమన్నా ఎంతూజియాస్టిక్ గా ఉన్నా కానీ పర్టికులర్ సబ్జెక్ట్ మీద, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడితే, నేను ఈ టాపిక్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను, నాకేమన్నా హెవీ జాబ్ దొరికిద్దా అని చెప్పి అడిగితే వాళ్ళు మీ స్కిల్స్ ని చూసి వాళ్ళకి ఓకే అయితే అండ్ వాళ్ళకి ఫండ్స్ ఉంటే వాళ్ళు మీకు హెవీ కాంట్రాక్ట్ ఇస్తారు. హెవీ అనేది యూజువల్లీ యూనివర్సిటీలో చేసే మినీ జాబ్ అనమాట. యూజువల్లీ మినీ జాబ్ కాంట్రాక్ట్స్ చేస్తారు. ఒకవేళ మీకు కనుక కాంట్రాక్ట్ ఇస్తే దీని ద్వారా మీరు 450 to 500 euros వరకు ఎర్న్ చేయొచ్చు. యూజువల్లీ ఇది నాట్ ఎనఫ్, బట్ స్టిల్ మీకు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల. నేను హైలీ రికమెండ్ చేస్తాను ఒకవేళ మీరు చేయాలనుకుంటే. నెంబర్ 4 వచ్చేసరికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఇండియాలో ఇక్కడికి జర్మనీకి రాకముందే ఐటీ అండ్ సాఫ్ట్వేర్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు కనుక పెద్ద సిటీస్ కి వెళ్తా ఉంటే స్టడీస్ పర్పస్ మీద జర్మనీలో, అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి అనమాట పెద్ద సిటీస్ లో. ప్రతి కంపెనీలో స్టూడెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి, అది కంపెనీ పెద్దదైతే. సో మీరు వాళ్ళకి డైరెక్ట్ మెయిల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అడిగితే పలానా థింగ్ మీద ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, స్టూడెంట్ జాబ్ కావాలి అని చెప్పి వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి. సో సిన్స్ ఈ మోస్ట్లీ హైబ్రిడ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి మీరు వేరే సిటీలో ఉన్న వాటి కూడా అప్లై చేయొచ్చు. అక్కడ మెన్షన్ చేస్తారు జాబ్ డిస్క్రిప్షన్ లో ఇవి హైబ్రిడా లేకపోతే ఇన్ పర్సన్ వెళ్ళాలా ఆఫీస్ అని చెప్పేసి. సో అది మీరు చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి. సో ఇలాంటి వాటిలో పే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ ఆన్లైన్ జాబ్స్ అనేవి, ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ జాబ్స్ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కాకుండా వేరే జాబ్స్ కూడా ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవి. బట్ ఏంటంటే వాటికి మోస్ట్లీ జర్మన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ స్టిల్ యూ కెన్ ట్రై. సో లింక్డ్ఇన్ లో కానీ ఏవైతే జాబ్ పోర్టల్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇలాంటి జాబ్స్ గురించి మీరు సెర్చ్ చేయొచ్చు. లేదా మీరున్న సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ హాంబర్గ్ అని కొడితే అక్కడ కపుల్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి కదా, మీరు డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఉంటాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జనరల్లీ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఇలాగే వెతుక్కోవాలి. అండ్ మీరు ఇక్కడికి వచ్చాక మీకు ఎవరెవరు పరిచయం అవుతారు కదా, వాళ్ళు ఆడి పార్ట్ టైం జాబ్ చేస్తా ఉంటే వాళ్ళు కూడా అడగండి, వాళ్ళు చేసే దగ్గర ఏమన్నా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో ఇన్ కేసు ఏమన్నా ఉంటే వాళ్ళని రికమెండ్ చేస్తే వెంటనే వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే జనరల్ గా జర్మనీలో చేసే ఏ జాబ్స్ అయినా సరే కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాయి. సో మీకు కాంట్రాక్ట్ ఇస్తారు, ఇంత అవర్లీ పే చేస్తారని చెప్పి ఉండేది మెన్షన్ చేస్తారు అందులో. అండ్ ఈ కాంట్రాక్ట్ ఇంత డ్యూరేషన్ అని చెప్పి కూడా ఉంటాయి. కాంట్రాక్ట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మీకు పేమెంట్ అనేది చాలా క్లియర్ గా వచ్చింది. ఇన్ కేసు ఈ కాంట్రాక్ట్ కనుక లేకపోతే మీకు చాలా తక్కువ అమౌంట్ పే చేస్తారు చాలా మంది. ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. ఛానల్ మోసం చేసి కొంచెం చాలా తక్కువ అమౌంట్ పే చేస్తారు, 11 euros 10 euros సంథింగ్ ఇలాగా. కాంట్రాక్ట్ తీసుకోండి, కాంట్రాక్ట్ లో మెన్షన్ చేస్తారు. సో అప్పుడు ఏం పొరపాట్లు జరిగే ఛాన్సెస్ అయితే ఉండవు. సో జాబ్ చేసి మాత్రం కాంట్రాక్ట్ తీసుకునే చేయండి.
చేయండి అని చెప్పి ఐ హైలీ రికమెండ్. ఇదన్నమాట ఫైనల్లీ పార్ట్ టైం జాబ్స్ ఎలా వెతకాలని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.